భారతీయ సమాజం ప్రధాన లక్షణములు. సమాజం అంటే ప్రజలతో కూడుకొని పరస్పర చర్యలు విలువలు ఉన్న ఒక వ్యవస్థీకృత సమూహం. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని మేకవర్ పేర్కొన్నాడు. ఒక సమాజంలో ప్రజల జీవన విధానం వారు నివసించే భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మానవ జీవనంలోని ప్రధాన అంశాలైన వేష భాషలు, ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆశయాలు మొదలగునవి వారు నివసించే భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కావున మానవ జీవనానికి సమాజం ఒక రంగస్థలం లాంటిది. సమాజం నిర్వచనం. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని మేకవర్ పేర్కొన్నాడు. సొసైటీ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. అగస్ట్ కామ్టే అభిప్రాయం ప్రకారం సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే సామాజిక శాస్త్రం. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో నివసిస్తూ ఉమ్మడి సంస్కృతిని పంచుకుంటూ ఒకే విధమైన మరియు విశిష్టమైన ఉనికిని కలిగి ఉన్నట్లు భావిస్తున్న వ్యక్తుల సమూహాన్ని సమాజంగా పేర్కొనవచ్చు. సమాజం యొక్క లక్షణాలు: ఖచ్చితమైన భౌగోళిక సరిహద్దు, అంతఃసమూహం, సంతతి, వంశం, సంస్కృతి, స్వతంత్రమైనది, శాశ్వతమైనది, స్వయం సిద్ధత కలిగినది, ఐక్యంగా ఉండేది. భారతీయ సమాజం దాని విశిష్ట లక్షణాలు: భిన్నత్వంలో ఏకత్వం, భిన్న మతాల, భాషల, జాతులు, కుల వ్యవస్థ, వివాహం, కుటుంబం, బంధుత్వం, సాంస్కృతిక భిన్నత్వం, గ్రామాలు, నగరాలు, జనాభా, ఇవన్నీ కలిసి భారతీయ సమాజం యొక్క లక్షణాలు. భారతీయ సమాజం దాని విశిష్ట లక్షణాలు: భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సమాజం విశాల ప్రాంతం కావడం వలన మనకు విభిన్న మతాలు, కులాలు, భాషలు, సాంప్రదాయాలు కనిపిస్తాయి. భిన్నత్వం. భిన్నత్వం అనగా ఇతరుల నుంచి వేరుగా ఉండడం. భారతీయ సమాజంలో సాంస్కృతిక భిన్నత్వం, జాతి భిన్నత్వం, భాష భిన్నత్వం, మతపరమైన భిన్నత్వం మొదలైనవి కలవు. భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని సామాజిక సాంస్కృతిక భిన్నత్వంగా పిలుస్తారు. భారతీయ సమాజంలో భిన్నత్వం లక్షణాలు: జాతి భిన్నత్వం, భాష భిన్నత్వం, తర్వాత మత భిన్నత్వం, కుల భిన్నత్వం. ఏకత్వం. ఏకత్వం అనేది సామాజిక మానసిక స్థితి, భావన, సోషల్ సైకలాజికల్ కండిషన్. దీని యొక్క అర్థం ఐక్యత. జాతుల పరంగా భిన్నత్వం. జాతి యొక్క నిర్వచనం: జాతీయంగా కొన్ని ప్రత్యేకమైన ఒకే రకమైన జాతి లక్షణములు అయిన శరీరం, రంగు, నాసిక నిర్మాణం, కేశాల రూపు మొదలైన లక్షణాలు కలిగిన వ్యక్తుల సమూహంను జాతి అని పేర్కొంటాం. భారతదేశంలో మానవ శాస్త్రజ్ఞులు అయినటువంటి జేహెచ్ హట్టన్, డిఎన్ మజుందర్ మరియు బిఎన్ గుహలు జాతులను వర్గీకరించారు. హట్టన్ మరియు గుహ 1931 జనాభా లెక్కలలో జాతులను వర్గీకరించారు. బిఎస్ గుహ వర్గీకరణ: ఈయన భారతదేశంలో జాతులను 6 జాతులుగా విభజించారు. నిగ్రిటోలు, 2వది ప్రోటో ఆస్ట్రాయిడ్లు, 3 మంగోలాయిడ్, 4 మెడిటేరేనియన్, 5 పశ్చిమ బ్రాకోసిఫల్స్, 6 నార్డిక్ జాతి ప్రజలు. తర్వాత నిగ్రిటోలు. వీరు నల్లగా ఉంటారు, ఆఫ్రికాలో కనిపిస్తారు, ఉంగరాలు తిరిగిన జుట్టు ఉంటుంది, దళసరి పెదాలను కలిగి ఉంటారు. వీరు మనకు భారతీయ సమాజంలో దక్షిణ భారతదేశంలో కనిపిస్తారు. నిగ్రిటో జాతికి ఉదాహరణ కదర్. తమిళనాడు, కేరళ మరియు నీలగిరి పర్వతాల్లో ఇరుల తెగవారు నివసిస్తున్నారు. వీరినే పూసరి తెగ అని కూడా అంటారు. మరియు పనియన్ తెగ కేరళలో నివసిస్తున్నారు. భారతదేశంలో నిగ్రిటో జాతి వారు ద్రవిడ కుటుంబానికి చెందినవారు. అండమాన్ నికోబార్ దీవులలో ఉండే ఓంగ్లీ జాతి వారిని కూడా నిగ్రిటో తెగకు ఉదాహరణగా చెప్పవచ్చు.
నిగ్రిటో భాష కుటుంబం కూడా భారతదేశంలో కనిపించడం మనం గమనించవచ్చు. ప్రోటో ఆస్ట్రాయిడ్లు నల్లని శరీరం, నాజూకు శరీరం, వంపులు తిరిగిన లేదా ఉంగరాల జుట్టు. వీరు కొద్దిగా నిగ్రిటోలను పోలి ఉందురు. పొడవు తల, పెద్ద తప్పటి ముక్కు వీరి మధ్య భారతదేశంలో కలరు. సిగ్బామ్లో ఉండే హో తెగ బీహార్ వింధ్య పర్వతాలలో నివసించే బిల్ తెగను ఉదాహరణలుగా చెప్పవచ్చు. గోండులు తర్వాత భారతదేశంలో అధికంగా ఉండే తెగ బిల్ తెగ. బిల్లు ఎక్కువగా ఉండే రాష్ట్రం మధ్యప్రదేశ్. బిల్లు నివసించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. బిల్లు మాట్లాడే భాష బిల్ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. మంగోలాయిడ్లు వీరు చైనా, జపాన్, బర్మా ప్రజలను పోలి ఉందురు. గుండ్రని విశాలమైన నుదురు, ఎత్తైన దవడ, ఎముకలు కలిగిన ముఖం, చిన్న కళ్ళు, పొడవైన తప్పటి ముక్కు, ముఖం మీద వంటి మీద కొద్దిగా మాత్రమే జుట్టు ఉంటుంది. వీరికి ఉదాహరణ గారో, ఖాసీ, జైంతియా, లెప్చలు, చక్మాలు, ముర్మాలు, నాగాలు మరియు దఫ్లాలు. మంగోలాయిడ్ జాతి వారు తిరిగి రెండు రకాలు. అతి పురాతన టిబెటిన్ మంగోలాయిడ్. అతి పురాతన మంగోలాయిడ్లు హిమాలయాల్లోనూ, అస్సాం హిమాలయాల్లోనూ, మయన్మార్ సరిహద్దులో కనిపిస్తారు. టిబెటిన్ మంగోలాయిడ్లు భూటాన్, సిక్కిం, వాయువ్య హిమాలయాలు మరియు ట్రాన్స్ హిమాలయాల్లో కనిపిస్తారు. మంగోలాయిడ్ ప్రజలు ప్రధానంగా లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొద్ది ప్రాంతాల్లో కనిపిస్తారు. దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళలో చాలా అరుదుగా ఉన్నారు. మెడిటేరియన్ జాతి వీరు కాకాసైడ్ జాతిని పోలి ఉంటారు. వీరు మధ్యస్థంగా లేదా పొట్టిగా ఉంటారు. పొడవైన తల, చామంచాయగా ఉందురు, కొద్దిగా నల్లగా. సింధు నాగరికత ప్రజలుగా చెబుతారు. వీరు ఉత్తర భారతదేశంలో విస్తరించి ఉన్నారు. పశ్చిమ బ్రాకిసిఫల్స్. వీరు తిరిగి 3 సమూహాలుగా కలరు. అల్ఫానాయిడ్ విశాలమైన నుదురు కలిగి లేత రంగు చర్మం. గుజరాత్లో బనియా కులంలో, బెంగాల్లో కాయస్థ కులంలో దినారిక్ విశాలమైన నుదురు, పొడవైన ముక్కు, పొడవైన శరీరం, నల్లటి రంగు. బెంగాల్ బ్రాహ్మణులు, కర్ణాటకలో బ్రాహ్మణేతరులు. అర్మనాయిడ్ వీరు వినారిక్లను పోలి ఉందురు. ముంబైలో ఉన్న పార్సీలు అర్మనాయిడ్ జాతికి చెందినవారు. 6 నార్డిక్ జాతి. పొడవైన శరీరం, పొడవైన తల, లేత రంగు చర్మం, జుట్టు. పంజాబ్, రాజస్థాన్లో కనిపిస్తారు. నార్డిక్ జాతి ప్రజలు దృఢమైన పొడవైన శరీరాకృతిని కలిగి ఉంటారు. భాష భిన్నత్వం. భాషా శాస్త్రవేత్త గ్రియర్సన్ ప్రకారం 179 భాషలు, 544 మాండలిక భాషలు మాట్లాడేవారు ఉన్నట్లు పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం మాతృభాషగా మాట్లాడే భాషలు 1652. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 8లో భారతీయ భాషలను పొందుపరిచారు. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, మైథిలి, డోగ్రీ, సంథాలీ. రాజ్యాంగంలో చివరిగా చేర్చిన భాషలు డోంగ్రీ, మైథిలి, సంథాలీ మరియు బోడో భాషలు. 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా డోంగ్రీ, మైథిలి, సంథాలీ మరియు బోడో భాషలను చేర్చారు. 1992 71 రాజ్యాంగ సవరణ ద్వారా నేపాలీ, మణిపూరి, కొంకణి భాషను చేర్చారు. 2 ప్రధాన భాషా కుటుంబాలు ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, ద్రవిడ భాషా కుటుంబాలు 2 ఉన్నాయి. ఇతర భాషా కుటుంబాలు: ఏ నిగ్రిటో భాషా కుటుంబం, బి ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, సి సీనో టిబెటిన్ భాషా కుటుంబం. దక్షిణ భారతదేశంలో గల 5 రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో
ద్రవిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాట్లాడతారు. ద్రవిడ భాషలు మాట్లాడే ప్రజలు 25%, ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడే ప్రజలు 70%. ప్రాచీన భారతదేశంలో అధికార భాష సంస్కృతం. మధ్యయుగంలో అధికార భాష అరబిక్ లేదా పర్షియన్. ఆధునిక భారతీయ సమాజంలో అధికార భాష హిందీ లేదా ఇంగ్లీష్. తెలంగాణ సమాజంలో అధికార భాషలు తెలుగు మరియు ఉర్దూ. మతపరమైన భిన్నత్వం. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అయినప్పటికీ 6 ప్రధాన మతాలు కలవు. భారతీయ సమాజంలో 6 ప్రధాన మతాలు: హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు. హిందువులు 79.8%, 7% తగ్గుదల, 96.63 కోట్లు. ముస్లింలు 14.2%, 8% పెరుగుదల, 17.22 కోట్లు. క్రైస్తవులు 2.3%, 2.78 కోట్లు. సిక్కులు 1.7%, 2.8 కోట్లు. బౌద్ధులు 0.7%, 0.84 కోట్లు. జైనులు 0.45%, 45 లక్షలు కలరు. హిందువులు ధరించే ముస్లింల పవిత్ర స్థలం అజ్మీర్ షరీఫ్. కులపరమైన భిన్నత్వం. వర్ణము మరియు జాతి పదాల నుంచి పుట్టుక వచ్చింది. కులం భారతీయ సమాజం వర్ణ వ్యవస్థపై ఆధారపడిన దేశం, కులాల దేశం. ఇండియా ఈజ్ ద కంట్రీ ఆఫ్ క్యాస్ట్. వర్ణము చాతుర్వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. సుమారు 3000కు పైగా జాతులు భారతీయ సమాజంలో కలవు. కుల వ్యవస్థ కేవలం హిందూ మతంలోనే కాదు, ఇతర మతాలలో కూడా కలదు. ముస్లింలలో షేక్, సయ్యద్, ముఘల్, పఠాన్, తోలి, ధోబీ, దర్జీ. సిక్కులలో జాట్ సిక్కులు, మజాబీ సిక్కులు. కుల వ్యవస్థ లక్షణాలు: వారసత్వం, స్థిరీకరణ, స్థిర ఉపాధులు, అంతర్వివాహాలు, ఆహారపు అలవాట్లు, అంటరానితరం, ఊర్ధ్వగమనం లేకపోవడం. భిన్నత్వంలో ఏకత్వంకు దోహదపడే అంశాలు: భౌగోళిక రాజకీయ ఏకత, పుణ్యక్షేత్రాలు, ఆదరణ సాంప్రదాయం, పరస్పర ఆధార సాంప్రదాయం, జాతీయ గీతం, జాతీయ జెండా, జాతీయ భాష, తాజ్మానీ వ్యవస్థ. భారతీయ సమాజం మూలాలు: చాతుర్వర్ణ వ్యవస్థ, ఆశ్రమ ధర్మాలు, రుణధర్మాలు, కర్మ సిద్ధాంతం, త్రిగుణాలు. ఉమ్మడి కుటుంబం: తరాలకు చెందిన బంధువులు ఒకే ఇంటిలో నివసిస్తూ ఒకే వంటగదిలో వంట చేసుకొని ఒకే చోట జీవనం కొనసాగిస్తారు. ఆర్థిక, సాంఘిక, మత రక్షణ, వినోద పరమైన అవసరాలు తీరుతాయి. సహజీవనం: త్యాగం, ప్రేమ, సేవ, ధార్మిక గుణాలు అలవడతాయి. వృద్ధులకు, పిల్లలకు, వికలాంగులకు, వితంతువులకు, అనాథలకు ఆధారం, రక్షణ. పారిశ్రామికీకరణ, శ్రమ విభజన, అధునాతన ప్రచార సాధనాలు, సాంకేతికత, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆధునిక విద్యా విధానం, ఆర్థిక స్వేచ్ఛ, పాశ్చాత్య జీవన విధానం, ధన విలువలు, వారసత్వ చట్టాలు, వివాహ చట్టాలు కారణంగా కుటుంబ వ్యవస్థలో మార్పులు కలిగింది. హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ దత్తత మరియు పోషణ చట్టం 1956. తర్వాత గ్రామీణ సమాజం. సుమారు 70% మంది ప్రజలు ఇప్పటికే గ్రామాలలో నివసిస్తున్నారు. 121 కోట్ల జనాభాలో 83.3 కోట్ల మంది గ్రామాలలో, 37.7 కోట్ల మంది పట్టణాలలో నివసిస్తున్నారు. ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ విలేజెస్ అని పేర్కొన్నది జవహర్ లాల్ నెహ్రూ. నిజమైన భారతదేశం గ్రామాలలో నివసిస్తుంది. రియల్ ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజ్. మహాత్మా గాంధీ. భారతదేశంలో ప్రధానంగా 3 రకాలైన గ్రామాలు ఉంటాయి: కేంద్రీయ గ్రామాలు, రేఖీయ గ్రామాలు, విక్షేపిత గ్రామాలు. భారతీయ జనాభా 2011 లెక్కల ప్రకారం 121 కోట్లు. 2015 లెక్కల ప్రకారం సుమారు 128.6 కోట్లు. ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభాను కలిగిన దేశం మన భారతదేశము.